హాయ్ అండి, నేను మీ సంధ్య అని స్కందపురి ఫుడ్స్ అండి. ఇక్కడ చూసారు కదా మష్రూమ్స్ అండి. ఒక బాక్స్ తీసుకొని నీట్గా మట్టి ఏం లేకుండా నీట్గా ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని చిన్నవన్నీ అలాగే ఉంచేసుకొని పెద్దవి మాత్రం కట్ చేసుకొని ఉప్పు అలాగే సాల్ట్ వాటర్లో అయితే ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. ఇందులోకి టొమాటో అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, సజ్జలు, ధనియాలు, జీలకర్ర ఒకసారి వేయించుకొని అలాగే కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, అన్నీ వేగిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసేసి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి కనుక అలాగే ఉంచేసుకున్నారంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి. తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చూసుకొని పోసుకొని ఈ పేస్ట్ వేసేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి పొలంలో వచ్చే పుట్టుకోకులకి వీటికి పెద్ద టేస్ట్ ఉండదు అంటారు, అదేం లేదండి.